안녕하세요 Slay Squad. 잘지내세요? 조심하시고 사랑해요. ఆటో ట్రాన్స్లేట్ ఆన్ అయిందేమో అని కంగారు పడకండి, నేనే చిన్న యాక్టింగ్ చేశా. ట్రెండ్కి తగ్గట్టు మారాలిగా మరి. అయినా కొరియాకి మించిన ట్రెండ్ ఉంటుందా చెప్పండి? తింటే గార్లు, వింటే భారతం ఈ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా తింటే రామనే తినాలి, వింటే కేపాప్ వినాలి, చూస్తే కే డ్రామాలే చూడాలి. ఫుడ్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, స్కిన్ కేర్, బ్యూటీ ఏదైనా సరే పేరుకు ముందు కే యాడ్ చేస్తే చాలు మనకి పిచ్చిగా నచ్చేస్తుంది. ఈ పిచ్చి ఎంతవరకు పాకిందంటే చెప్పడం ఎందుకు, మీరే చూడండి. కొరియన్ ఇడ్లీ అంట, కొరియన్ దోశ, కొరియన్ ఉప్మా, కొరియన్ చాట్, కొరియన్ సమోసా, కొరియన్ ఆలు టిక్కీ బర్గర్ అంట. అసలు ఫుడ్ లో ఆయిల్ కన్నా కొరియనే ఎక్కువ వాడుతున్నారేమో. రామచంద్ర ఇంకా ఉన్నాయి. మొన్నటికి మొన్న 8th క్లాస్ చదువుకునే 3 అమ్మాయిలు వాళ్ళ ఫేవరెట్ BTS గ్యాంగ్ ని కలవడానికి ఇంటి నుంచి పారిపోయారు. షిప్ రూట్ లో సౌత్ కొరియాకి వెళ్ళిపోదాం అని పక్కడ్బందీగా ప్లాన్ చేసుకున్న వీళ్ళ దగ్గర 14,000 రూపాయల క్యాష్, BTS బొమ్మలున్న షూస్ తప్ప కనీసం పాస్పోర్ట్ కూడా లేదు. పెళ్లి చేసుకుంటే కొరియన్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అనే అమ్మాయిలు ఇంటికొకరు ఉంటున్నారు. నన్ను పెళ్లి చేసుకో. అందుకేనేమో అబ్బాయిలు కూడా కొరియన్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి తెగ ట్రై చేస్తున్నారు. ఇదంతా చూసి పిచ్చి పలరాకాలని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే సౌత్ కొరియా మీద మన ఇండియన్స్ లో ఈ ఒబ్సెషన్ సడన్ గా పుట్టింది కాదు. ఇదంతా ఒక ప్లాన్ స్ట్రాటజీ. కన్న వాళ్ళు, ఉన్న ఊరు, పుట్టిన దేశం ఇలా అన్నిటికన్నా పొరుగు దేశం మీద ఇంత ప్రేమ పొంగిపోతుందంటే సంథింగ్ ఇస్ డెఫినెట్లీ ఫిషీ. సో మై స్లే స్క్వాడ్, ఈ వీడియోలో అసలు కొరియాకి ఎందుకు ఇంత క్రేజ్? నిజంగా కొరియన్స్ అందరూ క్యూట్ అండ్ స్వీట్ గా ఉంటారా? కొరియన్ గవర్నమెంట్ వరల్డ్ ని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తుంది అండ్ వీటి వెనుకున్న డార్క్ సీక్రెట్స్ ఏంటి? విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఆల్సో టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన గ్రోత్ అండ్ మైండ్ సెట్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో మై స్లే స్క్వాడ్, వీడియోలో చెప్పింది నచ్చితే లైక్ చేయండి అండ్ మీ కొరియా ఆబ్సెస్డ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదే చేత సబ్స్క్రైబ్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే యూ విల్ ఆఫీషియల్లీ బీ అ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ స్లే స్క్వాడ్. లెట్స్ బిగిన్. సౌత్ కొరియా 1950s టైంలో వరల్డ్లోనే పూరెస్ట్ కంట్రీస్లో ఒకటి, కానీ ఇప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సైజ్ పరంగా చూస్తే మన 2 తెలుగు రాష్ట్రాల కన్నా చిన్నదే, కానీ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. వినే పాటలు, వేసుకునే బట్టలు, చూసే సినిమాలు, రాసే క్రీమ్లు, వాడే ప్రొడక్ట్లు మాక్సిమం అన్ని కొరియన్వే. చాచా నాకేమీ కొరియా పిచ్చలేదు, అసలు కొరియన్ ప్రొడక్ట్స్ జోలికే నేను పోను అని మాత్రం అనుకోకండి. ట్రస్ట్ మీ, నేను అలానే అనుకున్నా, కానీ నాకే తెలియకుండా మా ఇంట్లో చాలా కొరియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సామ్సంగ్ టీవీ, LG రిఫ్రిజిరేటర్, హ్యుండాయ్ కార్, ఇలా మీ ఇంట్లో కూడా ఏవో కొన్ని కొరియన్ ప్రొడక్ట్స్ ఉండే ఉంటాయి. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ కౌంట్ ఇన్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మా ఇంట్లో అయితే క్లోజ్ టు 7 or 8 ప్రొడక్ట్స్ అయితే ఉండుంటాయి, విచ్ ఇంక్లూడ్స్ మై స్కిన్ కేర్ యాజ్ వెల్. సో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. బై ద వే, చాలా మంది ఈ కొరియన్ అబ్సెషన్ అంతా కూడా ఈ టీనేజ్ పిల్లల్లోనే వాళ్ళు కే డ్రామాలు, కేపాప్ లో ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళతో స్టార్ట్ అయిందని అనుకుంటూ ఉంటారు. బట్ నో, కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద 1900s నుంచే ఉంది. ఎందుకంటే అప్పుడే సామ్సంగ్, LG, హ్యుండాయ్ లాంటి కొరియన్ కంపెనీస్ మన ఇండియన్ మార్కెట్ లోకి వాళ్ళ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేశారు. అండ్ విత్ ఇన్ నో టైమ్ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఈ బ్రాండ్స్ ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ షాపింగ్ కి వెళ్తే ఈ బ్రాండ్స్ ని పర్టికులర్ గా ప్రిఫర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అండ్ సామ్సంగ్ అయితే వరల్డ్ లోనే లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని మన ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు. అండ్ మీకు హ్యుండాయ్ వాళ్ళ శాంట్రో కార్ గుర్తుందా? చాలా మంది మిడిల్ క్లాస్ ఇండియన్స్ కి ఇదే వాళ్ళ ఫస్ట్ కార్ అయి ఉంటుంది. ఇప్పటికీ కూడా హ్యుండాయ్, కియా లాంటి కొరియన్ కార్ కంపెనీస్ ఆర్ స్టిల్ రూలింగ్ ద ఇండియన్ కార్ మార్కెట్. హౌవెవర్, ఇలాంటి బ్రాండ్స్ అన్నిటితో వాళ్ళు ప్రొవైడ్ చేసే క్వాలిటీ వల్ల మనం ఎక్కువగా అసోసియేట్ అయి ఉన్నాం, కానీ obsession వల్ల అయితే కాదు. బట్ నౌ ద సినారియో ఇజంట్ సేమ్ ఎనీమోర్. వీ ఆర్ క్లియర్లీ obsessed with కొరియన్ స్టఫ్. జస్టిన్ బీబర్ బేబీ పాటకి ఫుల్ గా వైబ్ అవుతున్న టైమ్స్ అవి. పాప్ కల్చర్ అంటేనే అమెరికన్ మ్యూజిక్ అనుకుంటున్న టైంలో వచ్చింది సౌత్ కొరియాస్ గంగమ్ స్టైల్. యూట్యూబ్ లో ఫస్ట్ 1 బిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన మ్యూజిక్ వీడియో కూడా అదే. ఒక్కసారిగా వరల్డ్ అంతా సౌత్ కొరియా వైపు చూసింది ఈ పాట వల్లే. ఇప్పటికీ కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు డీజేలు ఈ పాట ప్లే చేయడం మాత్రం అస్సలు మిస్ చేయరు. అండ్ లేటర్ కేమ్ ద మోస్ట్ పాపులర్ BTS అండ్ బ్లాక్ పింక్ బ్యాండ్స్. నేను మా చెల్లి టీవీ రిమోట్ కోసం పిచ్చిగా కొట్టుకుంది వీళ్ళ వల్లనే. మా చెల్లి ఒక హార్డ్ కోర్ BTS ఫ్యాన్. బుక్స్ లో, కీ చైన్స్ లో, మా ఇంటి గోడల మీద ఇలా ఎక్కడ చూసినా వి అని, జంకుక్ అని ఇలా ఈ BTS బ్యాండ్ మెంబర్ ఫొటోసే ఉంటాయి.
ఉంటాయి. ఏ పాప్, కే డ్రామా, కొరియన్ ఫుడ్, ఇలా కొరియాకి సంబంధించిన దేని గురించి అయినా సరే పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఈ పిచ్చి తగ్గింది, కానీ ఇదివరకు అయితే కొరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, కొరియాలోనే వెళ్ళి సెటిల్ అవుతా అని కబుర్లు చెప్పేది. మొదట్లో ఇవన్నీ చూసి మా చెల్లెందుకు ఇలా వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది, అసలు ఈ మైదా పిండి మొహాలు ఎలా నచ్చుతున్నా దీనికి అనుకునేదాన్ని. నో ఆఫెన్స్ టు BTS ఫ్యాన్స్ హియర్, బట్ తర్వాత అర్థమైంది మా చెల్లె కాదు, మోస్ట్ ఆఫ్ ద టీనేజ్ అమ్మాయిలు ఇలానే ఉన్నారు. లాస్ట్ మంత్ నేను బెంగళూరు విజిట్ చేసినప్పుడు యూనిసౌలోనే ఒక కొరియన్ స్టోర్ కనిపించింది. అసలు అక్కడ ఎంత మంది జనాలు ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా ఏదైనా కొంటారా లేదంటే మనలాగే చూసి వెళ్ళిపోతారా అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, లోపలికి వెళ్ళాక అర్థమైంది అమ్మాయిలు ఎందుకు కొరియన్ స్టఫ్ అంటే అంత పిచ్చెక్కిపోతున్నారు. ఆ స్టోర్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చాలా క్యూట్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కొరియా తొక్క అని మా చెల్లిని తిట్టే నేనే టెంప్ట్ ఇదిగో ఈ హ్యాట్ అండ్ సమ్ స్టేషనరీ స్టఫ్ కొనుక్కుని బయటకు వచ్చా. మన ఇండియాలో ఈ కొరియన్ అబ్సెషన్ ఏ లెవెల్లో ఉందంటే, కొరియా ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా రైట్ నౌ. ఇండియన్ యూనివర్సిటీసే కొరియన్ లాంగ్వేజ్ కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ వీటి సీట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోతున్నాయంట. కొంతమంది ఉంటారు ఏవో 4 కొరియన్ వెబ్ సిరీస్ చూసి ఒక 4 కొరియన్ పదాలు నేర్చుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫ్లెక్సింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. బై ద వే, వెబ్ సిరీస్ అంటే గుర్తొచ్చింది, కొరియన్ వెబ్ సిరీస్ ఆర్ ట్రెండింగ్ లైక్ ఎనీథింగ్. నెట్ఫ్లిక్స్ లో వరల్డ్ లోనే సెకండ్ మోస్ట్ వ్యూడ్ కాంటెంట్ ఇస్ కొరియన్. అంటే క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ నిజంగా ఈ కొరియన్ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నేనేం పెద్ద ఫ్యాన్ ని కాదు, కానీ సోషల్ మీడియా హైప్ వల్ల వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరెన్స్ అనే వెబ్ సిరీస్ చూసాను. ఇట్ ఈస్ సో గుడ్ దట్ మా ఇంట్లో వాళ్ళంతా ఈ వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేసాం. అండ్ హౌ కెన్ వి ఫర్గెట్ అబౌట్ స్క్విడ్ గేమ్స్? కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే కష్టాలు, ఆ గేమ్స్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ డామ్ ఇంట్రెస్టింగ్. ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటే మన వాళ్ళు వదులుతారా? బింజ్ వాచ్లు చేస్తారు. ఇలా ఈ కొరియన్ వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేయడం వల్లే చాలా మందికి కొరియన్ కల్చర్ మీద ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. ఇంకా కొరియన్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ బికమ్ అ ట్రెండ్. ఇదివరకు మెట్రో సిటీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉండే కొరియన్ ఫుడ్ ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్ సందుల్లో కూడా ఈ కొరియన్ ఫుడ్ స్టాల్స్ ఉంటున్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్ లో కొరియన్ ఫుడ్ ఆర్డర్స్ 50% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే, ఇండియాలో కొరియన్ ఫుడ్ మార్కెట్ 2 crores నుంచి 65 crore కి జస్ట్ 2 years లోనే ఇంక్రీజ్ అయింది. ఇండియన్ ఇన్స్టెంట్ నూడిల్ మార్కెట్ లో 34% షేర్ ని కొరియన్ నూడిల్స్ క్యాప్చర్ చేసింది. అండ్ ఈ ఎంటైర్ ఇన్స్టెంట్ నూడిల్ మార్కెట్ లో రామన్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్. ఇంకా ఫ్యాషన్ అండ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లాస్ స్కిన్ గురించి చేసే 10 step స్కిన్ కేర్ రొటీన్స్, కొరియన్ ఫిట్స్, ఇవే ఇప్పుడు జెన్జీ ఫేవరెట్స్. 2030 కల్లా 8,500 crores కి ఈ కే బ్యూటీ మార్కెట్ గ్రో అవనుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ కొరియన్ ఫ్యాషన్ లో గ్రోత్ పాస్ట్ 3 years లోనే 200% ఇంక్రీజ్ అయింది. ఇక టూరిజం విషయానికి వస్తే 2025 లోనే 2 lakh plus ఇండియన్స్ ఆల్రెడీ సౌత్ కొరియాని విజిట్ చేశారు. ఈ ఇయర్ ఈ కౌంట్ ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి సౌత్ కొరియన్ టూరిజం డిపార్ట్మెంట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్టాట్స్ అండ్ నంబర్స్ తో కొరియన్ కల్చర్ మీద ఇండియన్స్ కున్నది పిచ్చా లేదా ప్రేమ అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. నా ఈ పిచ్చి ప్రేమకి కారణాలు ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. బట్ దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కొరియన్ అబ్సెషన్ అంతా ఒక ప్రాపర్లీ ప్లాన్డ్ స్ట్రాటజీ అంటే మీరు నమ్మగలరా? కొరియన్ గవర్నమెంట్ అండ్ కొరియన్ కార్పొరేట్ కంపెనీస్ ప్రాపర్ గా ప్లాట్ చేసిన ప్లాన్డ్ స్ట్రాటజీ ఇది. దీన్ని హాల్యూ వేవ్ అంటారు. World War II వల్ల కొరియా 2 ముక్కలైంది. ఇలా స్ప్లిట్ అయిన నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి 1950లో ది కొరియన్ వార్ జరిగింది. ఈ వార్ వల్ల సౌత్ కొరియా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. వార్ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఇండస్ట్రియలైజేషన్, ఎక్స్పోర్ట్స్ అన్ని చాలా బాగా హెల్ప్ చేశాయి. కానీ ఎకనామికల్ గా డెవలప్ అయితే సరిపోదు అనిపించింది కొరియన్ గవర్నమెంట్. కొరియన్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేసినట్టే కొరియన్ కల్చర్ ని కూడా వరల్డ్ కి ఎక్స్పోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వరల్డ్ లో వాళ్ళ సాఫ్ట్ పవర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇదొక వే. మిలిటరీ సహాయంతో యుద్ధాలు చేసి ఒక కంట్రీని ఇంకో కంట్రీ గెలిచి వాళ్ళ పవర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం హార్డ్ పవర్ అయితే, మన చాయిసెస్ ని, మన మైండ్ సెట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కల్చరల్ షిఫ్ట్ తీసుకురావడం ఈ సాఫ్ట్ పవర్. మీరు అబ్జర్వ్ చేస్తే మనల్ని ఎవరు కొరియన్ షోస్ చూడమని చెప్పలేదు, కొరియన్ మ్యూజిక్ వినమని చెప్పలేదు, కొరియన్ ఫుడ్ ట్రై చేయమని చెప్పలేదు, వాళ్ళ భాష నేర్చుకోమని చెప్పలేదు. కానీ మనమే మన ఓన్ ఇంట్రెస్ట్ తో అవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కంట్రీని, వాళ్ళ కల్చర్ ని అంత అట్రాక్టివ్ గా పోర్ట్రే చేస్తున్నారు కాబట్టి. ఇన్ఫాక్ట్ హాలీవుడ్ కూడా ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. జీన్స్ వేసుకోవడం, జంక్ తినడం, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఇవన్నిటిని ఫ్రీడమ్ కి, రిచ్నెస్ కి అసోసియేట్ చేసింది. సో చీర్లు, పంచులు ఇవన్నీ ఇప్పుడు మనకి ఒకేషనల్ వేర్ లా అనిపిస్తున్నాయి. సేమ్ ఇదే స్ట్రాటజీతో కొరియా కూడా హాల్యూ వేవ్ ని క్రియేట్ చేసింది. ఫస్ట్ వాళ్ళ కంట్రీలో హై అండ్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసేందుకు డెడికేటెడ్ మినిస్ట్రీస్ ని ఏర్పాటు చేసి ప్రొడక్షన్ లెవెల్లో క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా కన్వీనియన్స్ ప్రొవైడ్ చేశారు. గ్లోబల్ లెవెల్లో రీచ్ వచ్చేలాగా కాంటెంట్స్ ని డిజైన్ చేసుకున్నారు, ప్లాట్ఫామ్స్ ని క్రియేట్ చేసుకున్నారు, టైఅప్స్ క్రియేట్ చేసుకున్నారు, సాలిడ్
డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తో వరల్డ్ అంతా వాళ్ళ కాంటెంట్ ని కన్జ్యూమ్ చేసేలా చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ లోనే కాదు, ఆఫ్లైన్ లో కూడా కొరియన్ డెలిగేట్స్ ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి మరి వాళ్ళ కల్చర్ ని ప్రమోట్ చేసుకుంటామని పర్మిషన్స్ తీసుకుని ఆ కంట్రీస్ లో కల్చరల్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా ఇలాంటి కొరియన్ కల్చరల్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కొరియన్ లాంగ్వేజెస్ ని నేర్పించడం, కొరియన్ ఫుడ్ ని తయారు చేసే వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం, ఇలాంటి చాలా కొరియన్ రిలేటెడ్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఇది కొరియన్ వాళ్ళ హాల్యూ వేవ్. దీని వల్ల సౌత్ కొరియన్ ఎకానమీకి 2019లో $12.3 బిలియన్ బూస్ట్ అయితే దొరికింది. సో క్లియర్లీ ఈ కొరియన్ కల్చర్ మీద మనకున్నది ఇష్టం కాదు, ఇన్ఫ్లుయెన్స్ అని అయితే అర్థం అవుతుంది. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. దూరపు కొండలు నునుపనే సామెత ఎప్పుడైనా విన్నారా? దాని అర్థం దూరం నుంచి చూస్తే ఏ కొండ అయినా సరే ప్లెయిన్ అండ్ పర్ఫెక్ట్ గానే కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడే దాని మీద ఉన్న రాళ్ళు, రప్పలు, ఎగుడు దిగుడు మొత్తం అంతా క్లియర్ గా కనిపించేది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఈ కే డ్రామాలు, కే పాప్లు చూసి అబ్బా కొరియన్ అబ్బాయిలు ఎంత క్యూట్ అండ్ స్వీట్ గా ఉంటారు, కొరియన్ అమ్మాయిల స్కిన్ ఎంత బాగుంటుంది, పర్ఫెక్ట్ ఫీచర్స్ ఉంటాయి, మనం కూడా కొరియాలో పుట్టుంటే బాగుండు, వాళ్ళ లాంటి లైఫ్ స్టైల్స్ ఉండేదని ఫీల్ అవుతూ ఉంటాం. బట్ నిజం చెప్పాలంటే మనం చూసేదంతా ఒక అందమైన అబద్ధం అంతే. పాటలు పాడుతూ హ్యాపీగా మన ముందు డాన్సులు చేసే కేపాప్ ఐడల్స్ లైఫ్ ఒక నరకం. మనకి ఇక్కడ ఉండే ఐఐటి కోచింగ్స్ లాగా సౌత్ కొరియాలో చిన్నప్పటి నుంచే కేపాప్ ఐడల్ కోచింగ్స్ ఉంటాయి. అండ్ ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా ఎంత కష్టంగా ఉంటుందంటే, చిన్న ఏజ్ నుంచే వాళ్ళని పర్ఫెక్ట్ గా ట్రైన్ చేయడానికి కంపెనీస్ వాళ్ళ మీద కోట్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కంపెనీస్ ని ఐడల్ ఫ్యాక్టరీస్ అని కూడా పిలిచేది అందుకే. ఈ ఐడల్ ఫ్యాక్టరీస్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ ఐడల్స్ అయిపోతారా అంటే లేదు, కష్టం అదృష్టం రెండు కలిసి రావాలి. పోనీ ఒకవేళ రెండు బాగా కలిసి వచ్చి ఐడల్ అయ్యాడే అనుకోండి, అప్పటి నుంచి హ్యాపీ డే స్టార్ట్ అయిపోయినట్టు కూడా కాదు. ఆ కంపెనీ వాళ్ళ ట్రైనింగ్ మీద పెట్టిన ఖర్చు అంతా వాళ్ళ సంపాదన నుంచి ఇన్స్టాల్మెంట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటుంది. అండ్ వాళ్ళ కంపెనీతో ఒక కాంట్రాక్ట్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. వీటినే స్లేవ్ కాంట్రాక్ట్స్ అని కూడా అంటారు. బికాస్ ఈ కాంట్రాక్ట్స్ లోనే వాళ్ళు ఏం వేసుకోవాలి, ఏం తినాలి, ఎవరిని డేట్ చేయాలి, ఏం మాట్లాడాలి, ప్రతిదీ రాసి ఉంటుంది. చాలా సార్లు వాళ్ళ ఒక పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేయడానికి చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉండాల్సి వస్తుంది. లిటరలీ ఒక డేలో ఒక యాపిల్, ఒక స్వీట్ పొటాటో, ఒక ప్రోటీన్ షేక్ తప్ప ఏమీ తీసుకోకూడదంట స్ట్రిక్ట్ డైట్. కేపాప్ ఐడల్స్ మాత్రమే కాదు, సౌత్ కొరియాలో ఏ సెలబ్రిటీ అయినా అక్కడ భయపడుతూ బతకాల్సిందే బికాస్ ఆఫ్ ద క్యాన్సల్ కల్చర్ ఎగ్జిస్టింగ్ ఇన్ సౌత్ కొరియా. ఈ క్యాన్సల్ కల్చర్ ఏంటంటే, జనాలకి నచ్చని ఆఫెన్సివ్ గా అనిపించే మాటలు ఎవరైనా సెలబ్రిటీ కానీ లేదంటే ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ కానీ మాట్లాడినప్పుడు వాళ్ళని పూర్తిగా క్యాన్సల్ చేసేస్తారు. అంటే వాళ్ళని బాయ్కాట్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా వాళ్ళని సోషల్ మీడియాలో హెరాస్ చేస్తారు, బుల్లీ చేస్తారు, అనరాని మాటలన్నీ అని వాళ్ళ కెరీర్ ని పూర్తిగా షెడ్కి వెళ్ళిపోయేలా చేస్తారు. కొన్నిసార్లు సెలబ్రిటీస్ మాట్లాడింది తప్పై ఉండకపోవచ్చు, కానీ ఆ సెలబ్రిటీస్ ని హ్యాండిల్ చేసే కంపెనీస్ కి ఆ మాటలు నచ్చలేదంటే వాళ్ళ మీద ఒక రాంగ్ పిఆర్ రన్ చేసి వాళ్ళని జనాలంతా బాయ్కాట్ చేసేలా కూడా చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. అండ్ ఇవన్నింటినీ తట్టుకోలేని చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేసుకున్నారు. ఆల్సో ఈ సౌత్ కొరియాలో రేట్ కూడా చాలా ఎక్కువ బికాస్ ఆఫ్ ద సొసైటల్ ప్రెషర్స్ దేర్. చెప్పా కదా, కే డ్రామాలో చూపించేంత హ్యాపీ గోయింగ్ గా అక్కడ లైఫ్ అయితే ఉండదు. ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొంతమందికి ఎక్కువ సాలరీస్ వస్తుంది, కొంతమందికి చాలా తక్కువ మనీ వస్తుంది. వీళ్ళిద్దరు ఇన్కమ్ లో చాలా డిఫరెన్స్ ఉండడం వల్ల హై క్లాస్ పీపుల్ లో క్లాస్ పీపుల్ ని చాలా తక్కువగా చూడొచ్చు. యాజ్ అ రిజల్ట్ వర్క్ ప్లేస్ లో బుల్లింగ్, ఆఫీస్ హెరాస్మెంట్ ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటిని తట్టుకోలేక చాలా మంది వాళ్ళ లైఫ్ ని ఎండ్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఈ సౌత్ కొరియన్స్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లోనే పెరుగుతారు బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్. వాళ్ళు స్కూల్ అటెండ్ అవ్వడమే కాకుండా స్కూల్ తర్వాత ఖచ్చితంగా ట్యూషన్స్ కి అయితే వెళ్ళాలి. అండ్ రోజులో యావరేజ్ గా 16 hours చదువుకోవడానికి మాత్రమే సౌత్ కొరియన్ స్టూడెంట్స్ కేటాయిస్తారంట. ఇంత చదువు దేనిక అంటే స్కై యూనివర్సిటీస్ లో అడ్మిషన్ కోసం. ఈ 3 సౌత్ కొరియాస్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. ఇందులో అడ్మిషన్ వస్తే వాళ్ళ లైఫ్ సెట్ అని అక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. కాబట్టి ఈ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ కోసం చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఈ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ దొరకడం కూడా అంత ఈజీ ఏం కాదు. సీసాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ డ్యూరేషన్ 8 to 9 hours ఉంటుందంట. ఏది ఇప్పుడు అనండి సౌత్ కొరియాలో పుట్టుంటే బాగుందని. అండ్ ఇంకా బ్యూటీ ఇండస్ట్రీ అంటారా, మొత్తం అంతా ఫేక్. సౌత్ కొరియన్స్ అనగానే గ్లాస్ స్కిన్ కాదు, వాళ్ళ 10 step స్కిన్ కేర్ రొటీన్ వల్ల వాళ్ళకి గ్లాస్ స్కిన్ వచ్చేది, ప్లాస్టిక్ సర్జరీ వల్ల వస్తుంది. సౌత్ కొరియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీస్ ఇన్ ద వరల్డ్. ప్రతి 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉంటుంది. ఇన్ఫాక్ట్ అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే గిఫ్టే ప్లాస్టిక్ సర్జరీ. మనం ఇక్కడంతా కొరియన్స్ ని చూసి ఓ చాలా క్యూట్ గా ఉంటారు కదా అని పిచ్చెక్కిపోతూ ఉంటాం, కానీ వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా? బ్రౌన్ స్కిన్ ఉన్న ఇండియన్స్ ని చూసి విసుక్కుంటారు. మనం కూర్చున్న ప్లేస్ లో తుడుచుకుని కూర్చుంటారు. మనం ముట్టుకున్న వస్తువుల్ని శానిటైజ్ చేసుకున్న తర్వాతే ముట్టుకుంటారు. సౌత్ కొరియా విజిట్ చేసిన చాలా మంది ఇండియన్ బ్లాగర్స్ ఇలాంటి రేసిజం ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారని వాళ్ళ ఓన్ వీడియోస్ లోనే పబ్లిక్ గా చెప్పారు. సో మనకి చూపించని కనిపించని చాలా డార్క్ సీక్రెట్స్ కొరియాకి కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్
ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది ఏంటంటే నో కంట్రీ ఈస్ పర్ఫెక్ట్. ప్రతి కంట్రీలోని మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాంటెంట్ కన్జ్యూమ్ చేయడంలో తప్పలేదు, అడ్మైర్ చేయడంలో తప్పలేదు. కానీ మన కల్చర్ని పక్కన పెట్టి పక్కోడి కల్చర్ని పిచ్చిగా ప్రేమించడమే కరెక్ట్ కాదు. వాట్ డూ యూ థింక్? కమెంట్స్లో చెప్పండి. అలాగే మీ సర్కిల్లో ఉన్న కొరియన్ ఎడిక్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. లెట్స్ స్లే టుగెదర్.